అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మహోన్నతమైన మన దేశ వారసత్వాన్ని, స్వాతంత్ర పోరాట చరిత్రని సగర్వంగా స్మరించుకోవడమే కాకుండా దేశ స్వాతంత్రం కోసం తమ సర్వస్వం దారపోసిన జాతిపిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో మహానుభావుల త్యాగాలకు ఘన నివాళులర్పించడం ప్రతి భారతీయుని బాధ్యత. ఈ పవిత్రమైన రోజున ఆ త్యాగధనులకు మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ అట్టి మహనీయుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాల ప్రగతిని మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఉచిత బస్సు మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3,48,00,000 మంది మహిళా ప్రయాణికుల ఉచిత ప్రయాణాన్ని పొంది 191 కోట్ల మొత్తాన్ని ఆదా చేసుకోవడం జరిగింది. సన్న బియ్యం పంపిణీ పథకం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం పేద ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2025 మార్చి 30 ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభించారు. జిల్లాలో 3,26,000 ఆహార భద్రతా కార్డుదారులకు సాధారణంగా 6 కిలోల బియ్యం చొప్పున సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా మరియు అంత్యోదయ అన్నపూర్ణ కార్డుదారులకు అదనంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. 3,26,000 ఆహార భద్రతా కార్డుదారులకు సాధారణంగా 6 కిలోల బియ్యం చొప్పున సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా మరియు అంత్యోదయ అన్నపూర్ణ కార్డుదారులకు అదనంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ఆదేశాల ప్రకారం 3 నెలల రేషన్ కార్డు ఒకేసారి పంపిణీ అనగా జూన్, జూలై మరియు ఆగస్టు 2025 మాసంలో గాను 18,766 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. రేషన్ కార్డు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2025 జూలై 14 రోజున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి నందు ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 36,812 కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది. మరియు వీటితో పాటు 70,932 సభ్యుల పేర్లను చేర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం రేషన్ కార్డులు 3,24,000. వీటిలో మొత్తం సభ్యులు 9,31,000. ప్రస్తుతం కొత్త కార్డులు మరియు పేర్లు నమోదు చేసుకున్న వారితో ఉన్న సంఖ్య
3,60,000 కలవడానికి వచ్చిన దయచేసి బొకే శాలువ వద్దు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీద ఒక 500 రూపాయలు చెక్ తీసుకోండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.